తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నీకు పులిమేర సినిమా వల్ల ఏమైనా ప్లస్ అయ్యిందా? ప్లస్ అండ్ మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే మళ్ళీ సేమ్ డీ గ్లామర్ రోల్స్కి అడిగారు. కానీ ఎందుకు నువ్వు దించుకొని ఆ చిన్న సినిమాలను ఒప్పుకుంటున్నావా, లేకపోతే ఏంటి? లేకపోతే వచ్చిందే ఆఫర్ కదా అని చెప్పి తీసుకుంటున్నావా? వచ్చిందే ఆఫర్ అని నేను అసలు ఎప్పుడూ లేదు. వన్ రీజన్ డీ గ్లామరస్ రోల్స్ రావడం. సో ఇంకా నాకు అర్థమైపోయింది, ఓకే ఇది కాదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని. ఎందుకు ఇలా పెట్టుకున్నావు డీది? బాగుందని బాగాలేదా? ఇలా పెట్టడం వల్ల కూడా మైనస్, లైక్ నెగిటివ్. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ లేవు, ఇదే వేసుకోవాలి బట్టలు అట్లా. ఎప్పుడు మా డాడీ అనలేదు, మా మమ్మీ అనలేదు. ఇంకా వాళ్ళే నాకు స్కర్ట్స్, మినీ స్కర్ట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అవే నేను బయటకు వేసుకోలేను. మళ్ళీ పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనిపించింది? పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. స్కూల్లో పాలిటిక్స్, కాలేజ్లో పాలిటిక్స్, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ వర్కౌట్ అవుతుందని ఎలా? మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఈసారి నామినేషన్ ఇద్దామంటే ఇంట్లో వాళ్ళు డాడీ వాళ్ళంతా కొంచెం భయపడుతున్నారు. వద్దు అంటే తెలిసేది డబ్బు సంపాదిద్దామని. ఇట్స్ నాట్ నేను డబ్బులు సంపాదించాలని కాదు, నేను ఏ ప్లాట్ఫామ్లో జనాలకి దగ్గరగా ఉంటానో ఆ ప్లాట్ఫామ్ చూసి. కమిట్మెంట్ ఇష్యూస్ నీకు జరిగాయి? చాలా జరిగాయి అని కూడా విన్నాను. జరిగాయి. ఏమని అడుగుతారు, ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? నువ్వు కొంచెం క్లోజ్గా ఉండాలి డైరెక్టర్ వాళ్ళతో, కొంచెం మెసేజ్ చేసి మాట్లాడొచ్చు కదా, నెంబర్ ఇస్తాను. నీ ఫ్రెండ్ సర్కిల్లో నీకు మోసం చేశారని నేను విన్నానమ్మా. నన్ను డిగ్రేడ్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడము, నువ్వు మంచిదానివి కాదు అనడం వేరు, నువ్వు గలీజ్దా అంటే చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి విన్నాక నాకు బాయ్ ఫ్రెండ్ బ్రేకప్స్ అయ్యాయి. బ్రేకప్సా? ఒక 5 అయ్యాయి. ఎందుకు బ్రేకప్స్ అవుతాయని? నాతో ఉంటూ ఇంకో 2-3 అమ్మాయిలతో ఉండడం, ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి. వి వర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. నన్ను బెదిరించడం, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను అని అట్లా ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ నన్ను కొట్టారనమాట. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సాహితీ దాసరి. మనందరికీ తెలుసు, పులిమేర అండ్ పులిమేర 2 సినిమాతో చాలామందికి తెలియని సాహితీ దాసరి ఎవరో తెలిసేలా చేసిన సినిమాలు. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని సినిమాలతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. అండ్ తన జర్నీ గురించి నేను ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఈరోజు మనకి గెస్ట్గా పిలిచేసాను. తనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇంకా అదే కాకుండా తను ఫ్రెండ్ కూడా. యా, చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి భయపడుతున్నా గైస్. లేదు, నువ్వు ఈ ఇంటర్వ్యూ అంతా అయిపోయాక అయ్యో అని ఎలా చేసావా అని. ఎలా ఉన్నావు? బాగున్నావా? హ్యాపీయా? చాలా హ్యాపీ. చాలా క్వశ్చన్లు అడగాలనుకున్నాను సాహితీ. నేను అడిగేయండి, మొత్తం అంతా అడిగేస్తా. సగం క్వశ్చన్లు ఇన్స్టాగ్రామ్ మీద ఉంటాయి. లైఫ్ ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్? గుడ్. నీకు పులిమేర సినిమా వల్ల ఏమైనా ప్లస్ అయ్యిందా? ప్లస్ అండ్ మైనస్ ఉంది. ప్లస్ అంటే నా యాక్టింగ్కి లైక్ కొత్త ఆఫర్స్ వచ్చాయి, కానీ మైనస్ ఏంటంటే మళ్ళీ సేమ్ డీ గ్లామర్ రోల్స్కి అడిగారు. సో నాకు అంటే ఒక ఇది ఉంది కదా ఇండస్ట్రీలో, ఫస్ట్ ఎలా కనిపిస్తే మనం అలాగే ఉంటాము. సో సమ్వేర్ నాకు ఐ ఫెల్ట్ అది క్యారీ అయిందేమో అనిపించింది. సో దాంతో ఐ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్. ఓకే, నన్ను ఇలా కాదు, డిఫరెంట్గా చూపించుకోవాలి అని కొంచెం వెస్టర్న్గా ఫోటోషూట్ చేయడం అట్లా చేశాను. మనం ఒక క్యారెక్టర్ చేసావు అనుకో, దాన్ని చూసి దాన్ని బట్టే సినిమాలు వస్తాయి. ఇంకా అంటే నీ ఆర్టిస్ట్, నీ యాక్టింగ్ స్కిల్స్ అవి ఏం చూడరా సాహితీ? అది ఎందుకంటే వాళ్ళకి స్టోరీ రాసుకునేటప్పుడు ఒకరిని ఊహించుకొని రాసుకుంటారు డైరెక్టర్స్ ఎవరైనా. సో వాళ్ళకి ఒక క్యారెక్టర్ రిజిస్టర్ అయిందంటే, స్క్రీన్ మీద మంచిగా ఉంది అనిపించిందంటే, ఓకే రాసుకునేటప్పుడు కూడా ఓకే ఆ అమ్మాయి అయితే సెట్ అవుతుంది అని, అంటే ఆ చీరలో నేను కనిపించంటే ఓకే చీరలో సాహితీ బాగుంటుంది అని వాళ్ళ మైండ్లో పడిపోయిద్ది. సో అలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు మళ్ళీ నన్నే అనుకుంటారనమాట. సో ఒక ఆర్టిస్ట్కి, అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం లేకుండా ఉన్న ఒక ఆర్టిస్ట్కి అది ఓవర్కమ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. డిఫరెంట్ మనం ఏంటి, మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఒకళ్ళు ఛాన్స్ ఇస్తేనే మనం చెయ్యాలి. సో ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేసి మనం డిఫరెంట్గా చూపించుకోవడానికి
సో వెయిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది నువ్వు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నావు అలా సినిమా అవకాశాల కోసం? వెయిట్ చేయట్లేదు, ఐఎమ్ ట్రయింగ్. నేను వెయిట్ చేసి ఎదురు చూడడం అట్లేం లేదు. ఐఎమ్ ట్రయింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్లో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా రిజిస్టర్ అయ్యేవి అంటే 2018లో స్టార్ట్ చేసా. అవును. బట్ ఇప్పుడు కొంచెం సాహితీ అనగానే భూమ్ అని అనిపించే ఒక సిచ్యువేషన్ రాలేదు కదా ఇంకా? కొంచెం భూమ్ అయింది పొలిమేర. పొలిమేర. దెన్ ఇంకొంచెం భూమ్ అయింది మొన్న సన్నీ లియోన్ గారితో ఐటమ్ సాంగ్ త్రిముఖలో. త్రిముఖ. సో మేబీ త్రిముఖ పార్ట్ 2 ఉంది, మీరు చూసుంటే లాస్ట్లో పడుతుంది. ఇన్ కేస్ త్రిముఖ పార్ట్ 2 ఉంటే ఇట్ బి మళ్ళీ నాకు ఇంకో బ్రేక్ అని ఫీల్ అవుతుంది. కానీ త్రిముఖ జనాల్లోకి వెళ్ళిందని అనుకుంటున్నాను. అంత ఎక్కువ వెళ్ళలేదు బికాస్ వాళ్ళు కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ హీరో కానీ. సో వాళ్ళకి అంత తెలియలేదు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ బడ్జెట్ పెట్టాలి, ఎక్కడ పెట్టొద్దు అనేది. ఐ ఫెల్ట్ తెలియలేదు అని చెప్పి. సాహితీ దాసరి చేసిన సినిమాలు అంటే ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నది ఇది చేసిందంటే పొలిమేర. కానీ పొలిమేర చేసిందంటే సాహితీని మళ్ళీ చాలా పెద్ద క్యారెక్టర్స్లోనే ఒక పెద్ద మూవీస్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎందుకు నువ్వు దించుకొని ఆ చిన్న సినిమాలను ఒప్పుకుంటున్నావా, లేకపోతే ఏంటి? లేకపోతే వచ్చిందే ఆఫర్ కదా అని చెప్పి తీసుకుంటున్నావా? వచ్చిందే ఆఫర్ అని నేను అసలు ఎప్పుడూ లేదు. అండ్ పొలిమేర తర్వాత నేను షూట్ చేసింది అయితే త్రిముఖ. వన్ రీజన్ డీగ్లామరస్ రోల్స్ రావడం మెయిన్. సర్కార్ నౌకరి అని రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు, శేఖర్ గారు డైరెక్టర్స్. సో పొలిమేర తర్వాత అది చేశాను. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను. సో అవి కూడా డీగ్లామరే. సో ఇంకా నాకు అర్థమైపోయింది, ఓకే ఇది కాదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని. సో నాకు నేనే ఆపుకుంటున్నా. మూవీస్ ఆఫర్స్ రావట్లేదని కాదు, ఐఎమ్ స్టిల్ గెట్టింగ్ అవే. నన్ను నేను డిఫరెంట్గా చూపించుకోవడానికి నాకు ఛాన్స్ రాలేదు. సో త్రిముఖ వచ్చాక కొంచెం ఓకే అనిపించింది. దెన్ ఇప్పుడు నెపోలియన్ 2 చేసినాను, అందులో కూడా కంప్లీట్ విలన్ షేడ్ అనమాట. ఓకే. సో బాగా సూట్ అవుతావు. బాగా సూట్ అవుతా విలన్కి. నా మొహంలోనే కనిపిస్తుంది. సీరియల్స్ ట్రై చేసావా? ఒక సీరియల్ చేసా కదా, సీరియల్ చేసావా? ఎందుకు సీరియల్ చేయట్లేదు? సీరియల్ అభిషేకం అని అప్పుడు చేశాను అనమాట. సీరియల్లో అంటే నాకేం ప్రాబ్లం అయిందంటే మన కాస్ట్యూమ్స్ మనమే తీసుకెళ్ళాలి, మన జ్యువెలరీ మనమే తీసుకెళ్ళాలి. సో ఐ వాజ్ నాట్, అంటే అప్పటికి నేను మేనేజ్ చేసా ఫ్రెండ్స్ దగ్గర బట్టలు తీసుకోవడం, జ్యువెలరీ తీసుకోవడం. అప్పుడు నేను ఎంత ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు. ఆ సీరియల్ మనీ నెక్స్ట్ మంత్కి అట్లా ఇచ్చేవాళ్ళు. సో నాకు అనిపించింది మూవీస్ అంటే మనకి వాళ్ళే కాస్ట్యూమ్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు. సో నాకు అంత ఫైనాన్షియల్ స్టేబుల్ కాదు నేను, అది కోవిడ్కి ముందు. సో ఓకే నాకు సెట్ అవ్వవు. అండ్ శారీ కట్టుకోవాలి, మనమే రెడీ అవ్వాలి అంతా. సో ఓకే నాకు శారీ కట్టుకోవడం అంత అప్పుడు రాదనమాట. మెయిన్ అయితే ఫైనాన్షియల్గా ఐ వాజ్ నాట్ స్టేబుల్. సో నాకు సీరియల్ సెట్ అవ్వవు అని చెప్పి నేను క్విట్ అయిపోయాను. ఇప్పుడు ఓకేనా ఫైనాన్షియల్గా? బెటర్, అప్పుడుతో పోల్చుకుంటే కొంచెం బెటర్. నాకు నీ ఇన్స్టాలో డీపీ మీద ఒక పెద్ద కన్ను అనమాట. ఎందుకు ఇలా పెట్టుకున్నావు డీపీ? బాగుందని పెట్టుకున్నాం, బాగాలేదా? బాగుంది. అంటే నీ ఫొటోస్ అన్నీ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద వెస్టర్నే. పెద్ద వెస్టర్న్, చిన్న వెస్టర్న్, పెద్ద వెస్టర్న్. అంటే చిన్న వెస్టర్న్ అంటే చిన్న క్లోత్స్, బికినీ అవి చిన్న వెస్టర్న్. ఇక్కడ దాకా వేసుకుంటే చిన్న వెస్టర్న్. అంటే ఇక్కడ పెద్ద వెస్టర్న్. అంటే ఇలా పెట్టడం వల్ల కూడా మైనస్ లైక్ నెగిటివ్ ఉండవా? నాకు నెగిటివిటీ అంత ఏం ఉండదు. నా ప్రొఫైల్ చాలా తక్కువ, ఒక 10% ఉంటుందేమో నాకు తెలిసి. అండ్ మోర్ ఓవర్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ లేవు, ఇదే వేసుకోవాలి బట్టలు అట్లా. ఎప్పుడు మా డాడీ అనలేదు, మా మమ్మీ అనలేదు. ఇంకా వాళ్ళే నాకు స్కర్ట్స్, మినీ స్కర్ట్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. సో అలా వేసుకునేది అనమాట చిన్నప్పటి నుంచి. సో నాకేంటంటే ఎక్కువ ఫ్యాషన్గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ట్రై చేయడం ఇష్టం. అవే నేను బయటకు వేసుకోలేను, మళ్ళీ అంత కంఫర్ట్ ఉండదు. ఫోటో షూట్స్ వరకు ఐఎమ్ ఫైన్. డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని ఎప్పుడు ఉంటుంది నాకు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేద్దామని చెప్పి. సో అదే రీజన్, అంతకన్నా ఏం లేదు. తెలుగు అమ్మాయివేనా? అలా కనిపించాలి. జస్ట్ ఆస్కింగ్. తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు. మా డాడీ తెలుగు లెక్చరర్. కానీ నువ్వు నార్త్ అమ్మాయి ఎవరైనా అన్నారా? చాలా మంది అన్నారు. హిందీ
నాకు అసలు హిందీయే రాదు, హిందీ అమ్మాయి అంటారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ గవర్నమెంట్ లెక్చరర్స్, ఇప్పుడు రిటైర్ అయ్యి. ఇప్పుడు రిటైర్ అయిపోయి. మా అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు అమ్మ నాన్నలు? ఇప్పుడు తెనాలిలో ఉంటున్నారు, ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చి ఉంటారు అప్పుడు. వస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక్కదాని సోలో. బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ ఎప్పుడు? తెలుసు కూడా చిన్నగా నన్ను లాగుతున్నారు. బ్రేకప్ అయిందా? బ్రేకప్స్ అయ్యాయి. బ్రేకప్సా? నాకు ఒకటి రెండు అంతే. ఒక 5 అయ్యాయి. 5 బ్రేకప్లా? 5 అంటే అప్పుడు చిన్నప్పుడు తెలియని వయసులో. చిన్నప్పుడే బ్రేకప్లా? 2012లో స్టార్ట్ అయింది నా ప్రేమ ప్రయాణం. ప్రేమ ప్రయాణం 5 ప్రేమ ప్రయాణాలు విన్నాను రా నేను. అంటే ఎలా ఉండాలి, ఎందుకు బ్రేకప్ అవ్వదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చెప్పు. బ్రేకప్ నీ ప్రేమది చెప్పు, నీ ప్రేమ చెప్పు. అదే అన్ని ప్రేమే. అదే ఫస్ట్ ప్రేమ నుంచి చెప్పు. ఫస్ట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 4.5 years ఫస్ట్ లవ్. లాంగ్ డిస్టెన్స్ చదువుకునేటప్పుడు. తర్వాత తగ్గుకుంటూ వచ్చింది డ్యూరేషన్. 2 years, 1 year, 6 months అలా డ్యూరేషన్ తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఎందుకు బ్రేకప్స్ అవుతాయని? స్టార్టింగ్లో ఫస్ట్ 2 రిలేషన్స్ అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే సెట్ అవ్వట్లేదు, ఒకటి కాస్ట్ ఫీలింగ్, ఐ మీన్ రిలీజియన్ డిఫరెంట్ అని. లాస్ట్ 2 రిలేషన్స్ వర్ లైక్ సేమ్, అంటే చీటింగ్ విత్ అదర్ గర్ల్స్ ఆర్ ఇట్లా నాతో ఉంటూ ఇంకో 2-3 అమ్మాయిలతో ఉండడం, ఒకరికి తెలియకుండా ఒకరికి అట్లా. వాళ్ళు నాకు ఫోన్ చేసి తిన ఎవరి బాయ్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ అని, నా బాయ్ ఫ్రెండ్ అని అడగడం అట్లా. సో అదంతా మెస్సీ మొత్తం. తెలీదా నీకు ముందు? ముందు తెలీదు. నాకేం చెప్పారంటే బ్రేకప్ అయిపోయింది. ముందు అన్నికన్నా లైక్ నాకు లాస్ట్ రిలేషన్ వాజ్ లైక్ చాలా ట్రామాటిక్ అనమాట, లాస్ట్ బ్రేకప్. సో సో యా, ఇట్ వాజ్ లైక్, అంటే అబ్బాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. సో ఇట్ వాజ్ లైక్ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని అందరికీ ఒక, అంటే కన్ఫర్మేషన్ లేదు ఎవరికి. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎవ్రీబడి వాళ్ళు లైక్ రిలేషన్లో ఉన్నారు అని అనుకున్నాం. కానీ నాకు ఒక రోజు వచ్చి ప్రపోజ్ చేశాక, అదేంటి నువ్వు అమ్మాయితో ఉన్నావు కదా, నాకెందుకు ప్రపోజ్ చేస్తున్నావు అంటే, లేదు మేము ఫ్రెండ్స్, నీకెందుకు అలా అనిపించింది, నీకెవరు చెప్పారని చెప్పి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. దెన్ వన్ ఫైన్ డే ఐ కాల్డ్ హర్, నీతో రిలేషన్లో లేడా, నిజం చెప్పు అంటే, షీ వాజ్ లైక్, అంటే ముందుండే బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, ఐ విల్ బీ హ్యాపీ నీతో ఉంటే అని ఇలా మాట్లాడింది నాతో. నీతో ఉంటే ఐ విల్ బీ హ్యాపీ మాట్లాడింది. కన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను నేను చాలా మందికి, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా లేరా అంటే, అందరూ వాళ్ళకి నో వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఏం లేదు అని ఇలా చెప్పారు నాకు. చెప్తే దెన్ తర్వాత ఒక రోజు నేను స్నాప్చాట్లోనే ఏమో అమ్మాయి నుంచి హీ వాజ్ టెక్స్టింగ్, నేను తనకు తెలియకుండా చూశాను పక్క నుంచి. నువ్వు అసలు దాంతో ఎలా ఉంటున్నావు, నాకు చిరాగ్గా ఉంది. వి వర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అయితే అరే నాతో ఎందుకు ఇలా మాట్లాడి ఇలా ఎందుకు మెసేజ్ చేస్తుంది అని చెప్పి ఇంకా అవే గొడవలు అనమాట. ఆ అమ్మాయితో ఏంటి బ్రేకప్పా లవ్వా, నాతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి కంటిన్యూస్గా గొడవలు. తనని అడిగితే మళ్ళీ లేదు అంటది, కానీ మెసేజెస్ కంటిన్యూస్గా అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నారు, రీల్స్ పంపించుకుంటారు ఇన్స్టాగ్రామ్లో, లవ్ రీల్స్ అవన్నీ. రిలేషన్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అని కంటిన్యూస్గా ఒక 6 months హీ యూస్. తను ఎట్లా అంటే, ఇంకా నేను ఇట్లా క్వశ్చన్ చేసినప్పుడు నన్ను బెదిరించేవాడు. నువ్వు నన్ను ఇట్లా క్వశ్చన్ చేస్తున్నావు, నేను చచ్చిపోతాను, నేను ఉండను, అది నేను వెళ్ళిపోతా, నీకు అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం, నువ్వు వెళ్ళిపోతా నేను చచ్చిపోతాను అని అట్లా ఆల్మోస్ట్ ఒక 5-6 times నన్ను కొట్టారనమాట. దెన్ నేను మా మమ్మీకి చెప్పా, ఇట్లా అవుతుంది అంటే మా మమ్మీ వార్నింగ్ ఇచ్చారు, నీకు ఇష్టం ఉంటే ఉండు, నీకేమైనా ఉంటే క్లియర్ చేసుకో, నీకు సాయితీ ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదు. దెన్ మమ్మీకి ప్రామిస్ చేశారు, లేదా అంటే ఇంకా కొట్టాను అది. మళ్ళీ రిపీట్. సో ఇంకా ఇంకా వన్ ఫైన్ డే నేను ఇంకా తీసుకోలేకపోయా, ఊరిక ఎవరు పడలేరు కదా. అక్కడ నుంచి కాల్స్ ఆగట్లేదు, తిను ఆపట్లేదు అనమాట. సో ఇంకా ఐ వాజ్ లైక్ లేదు అని చెప్పి, యాక్చువల్లీ తనే బ్రేకప్ చెప్పి
ఇంటికి రాలే ఒక 10-15 డేస్ ఏమో. నేను ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ అని నేను అక్కడ నుంచి ఇల్లు మారిపోయాను. అచ్చా, మొన్న లాస్ట్ స్టోరీ పెట్టావు అదేనా? ఎగ్జాక్ట్లీ. సో ఇల్లు మారిపోయి దెన్ నాకు తెలిసింది ఏంటంటే నాతో ఉంటూ కూడా చాలా నేను బయటకు వచ్చాక ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చేశారు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పాడు సాహితీ మా అందరికి, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదు అని ఇంకా చాలా చాలా విన్నాను అనమాట. అవన్నీ వింటుంటే నాకు ట్రామా తప్ప ఏముండదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ నవ్వు వస్తుంది. బట్ ఆ టైంలో ఇట్ వాస్ డిఫరెంట్. ఫుల్ ముందు రిలేషన్షిప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి నాకు అదే కదా ఇప్పుడు ఫస్ట్ మనం అనుకుందే కదా, నాకు తెలిసిందే కదా. మీకు తెలిసింది. ఓకే 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 ఓకే, అంత జరిగిందా? అచ్చా, నేను రావట్లేదు ఇక్కడ మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఆలోచనలు? ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు భయం వేస్తుంది. నీకు 4 జరిగాక కూడా మళ్ళీ 5వ దాంట్లోకి దిగావు, ఇప్పుడు 5 అయ్యాక మళ్ళీ 6వది ఏముంది? పోనీ వాళ్ళతో టచ్ లో ఉంటావా? ముందు రిలేషన్షిప్స్ నాకు ఫ్రెండ్లీ ఒక ఇద్దరితో మాట్లాడతా. అలా ఎలా ఉంటారు? టచ్ ఏం లేదు. ఇన్ కేస్ ఏదైనా కావాలంటే వన్ గైస్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఏమైనా హెల్ప్ కావాలంటే, ఏమైనా లైక్ ఈ మూవీ ఇట్లా ప్రమోట్ చేయాలి, స్టోరీ పెట్టు, ఇంతకన్నా ఏం మాట్లాడుకో. స్టోరీ పెట్టాలంటే పెట్టు. హెల్పింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎదగడానికి హెల్ప్ చేసుకోవడంలో తప్పేం లేదని ఫీల్ అవుతాం. అంతేగాని రోజు ఫోన్ చేసి మెసేజ్ చేసుకొని తిన్నావా ఇవంతా అవి మెయింటైన్ చేయలేం మనం. ఎక్కడైనా కనిపించినప్పుడు అంటే ముందు బ్రేకప్స్ అని నాకేం పెద్ద పెద్ద గొడవలు అయిపోయి మేమేం విడిపోలే. ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అదే లాస్ట్ బ్రేకప్ అయితే నేను మళ్ళీ మాట్లాడను లైఫ్లో. అంటే డిపెండ్స్ హౌ వీఆర్ బ్రేకింగ్ అప్ అనేది, ఆ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. నీది బయోలో యాక్ట్రెస్ నాట్ హీరోయిన్ ఏంటది? యాక్ట్రెస్ అంటే షీ కెన్ పర్ఫార్మ్ ఎనీ రోల్. హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామర్ గానే కనపడడానికి అని హీరోయిన్ అంటారు. ఓకే, నీకు హీరోయిన్ అవ్వాలని లేదు, ఓన్లీ యాక్ట్రెస్ యూజ్ చేస్తాను. యాక్ట్రెస్ ఈజ్ ఆల్సో హీరోయిన్. యాక్ట్రెస్ ఈజ్ ఆల్సో హీరోయిన్, ఏ రోల్ అయినా ప్లే చేయొచ్చు. కానీ అంత మెన్షన్ చేసి ఎందుకు పెట్టుకున్నావు అని అంటే నేను ఎప్పుడు తక్కువ ఎప్పుడు చూడలేదు ఈ భయ. యాక్చువల్లీ అది శ్రద్ధా శ్రీనాథ్ గారు పెట్టుకున్నారు. అది నువ్వు కాపీ పేస్ట్ చేసావా? నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట. అంటే పర్ఫార్మర్ అని, యాక్ట్రెస్ అంటే షీ కెన్ పర్ఫార్మ్ అని చెప్పి. హీరోయిన్ అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు కదా, హీరోయిన్ పేరుకు పెట్టాలి. కొంతమందిని ఇప్పుడు నయనతార గారిని కానీ సమంత గారిని, వాళ్ళు పర్ఫార్మర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఎందుకు అవుతారు? పర్ఫార్మర్స్ కాబట్టి. సో వాళ్ళని అట్లా పెట్టేసి తీసేరు 5 minutes. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది అంటేనే పెట్టుకుంటారు కదా. సో అట్లా దాని మీనింగ్ అది. మూవీస్ ఓకే, బిజినెసెస్ ఏమున్నాయి? నాకు ముందు గార్మెంట్స్ ఉన్నాయి, ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేశాను. సో తెనాలిలో నేను లోన్ తీసుకొని నేను లైక్ గర్ల్స్ వేర్ పెట్టా అనమాట, చిన్న షాప్. గర్ల్స్ వేర్ పెట్టా, చిన్న షాప్. తర్వాత హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాక చూసుకోవడానికి అవ్వట్లే, అక్కడ తీసేసి దెన్ ఇక్కడ నేను జ్యూస్ స్టార్ట్ చేసా, కొంచెం హెల్దీ డ్రింక్స్ అని చెప్పి. అక్కడ పార్క్ ఉంటుంది దగ్గరలో, సో పెద్దోళ్ళకి అట్లా డయాబెటిక్ వాళ్ళకి అట్లా కొంచెం హెల్దీ మెనూ ఉంటుంది అనమాట, అది స్టార్ట్ చేసా. ఇప్పుడు ఉందా నీకు? అది ఉంది, నాకు పంపించమ్మా. పంపిస్తాను, జ్యూసెస్ పంపిస్తాను. ఇంకా ప్రమోషన్ అంత ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే, ఇంకా ఇంకంతే. బిజినెస్ ఇష్టం నాకు. పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలనిపించింది నీకు? పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. స్కూల్లో పాలిటిక్స్, కాలేజ్లో పాలిటిక్స్, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఆ లీడర్షిప్ అనేది నాకు ఇష్టం, క్లాస్ లీడర్. వర్కౌట్ అవుతుందని ఎలా అనుకున్నావు? సో తెలంగాణ ఏంటంటే నేను ఇక్కడే పెరిగా, మమ్మీ డాడీ ఇక్కడే చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో. లింగంపల్లి, లింగంపల్లి ఏరియా అయితే ఏదైతే ఉందో, మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఆ ఓట్లే నాకు వచ్చినాయి, 2000 ఓట్స్ వచ్చాయి. అలా తెలిసిన వాళ్ళు కొంతమంది, మూవీస్ త్రూ తెలిసిన వాళ్ళు కొంతమంది వేశారనమాట. సో నేను ఇక్కడ పెరిగా కాబట్టి ఐ వాంట్ టు గివ్ ఎ ట్రై ఫస్ట్. నాకు 1918 చేంజ్ వచ్చింది ఆల్మోస్ట్. ఇండిపెండెంట్. సో ఫ్యూచర్లో పక్కా నేను పాలిటిక్స్లోకి వెళ్తా. సో ఫస్ట్ ఒక స్టెప్ వేద్దాం ఏంటి అనేది కొంచెం అర్థమైంది. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా. ఈసారి నామినేషన్ ఇద్దామంటే ఇంట్లో వాళ్ళు డాడీ వాళ్ళంతా కొంచెం భయపడుతున్నారు, వద్దు అని.
సో ఈసారికి వాళ్ళ కోసం వదిలేసి నెక్స్ట్ టైం ఎందుకు భయపడుతున్నారు? ఇంకా అంటే ఉంటది కదా, అంటే వాళ్ళకి షాక్ మీద షాక్ ఇస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి. మా డాడీ నన్ను ఏదో డాక్టర్ చేసి ఒక కామ్గా ఇట్లా ఏదో అనుకున్నారు, కానీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యా, అదొక షాక్. మూవీస్లోకి వచ్చా షాక్, పాలిటిక్స్ అన్నో ఎందుకు ఇట్లా మాకు షాక్ మీద షాక్ ఇస్తావు అని చెప్పి వాళ్ళు భయపడతారు కదా. ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ పబ్లిక్ థింగ్. సో కానీ నీకు ఏం తెలియదు, ఏం అర్థమైంది పాలిటిక్స్లోకి వెళ్ళాక? అంటే తెలిసే దిగావా, పూర్తిగా స్టడీ చేసి దిగావా, లేకపోతే డబ్బు సంపాదిద్దామని దిగావా? డబ్బు సంపాదించడం పాలిటిక్స్ నుంచి అది ఎలా కూడా నాకు తెలీదు. చాలా మంది అంటారు ఇలా ఇలా అని, అసలు నాకు అంత ఐడియా కూడా లేదు ఎలా సంపాదించాలని. నా ఎయిమ్ ఒక్కటే ఏంటంటే, నేను అంటే ఐ లైక్ అంటే సోషల్ సర్వీస్ ఇష్టం నాకు. సోషల్ సర్వీస్ లైక్ ఏదైనా ఆర్ఫనేజెస్ ఇట్లా కొంచెం ఇష్టం. కొన్ని విలేజెస్లో కొన్ని అంటే ఐ హ్యావ్ టు స్టడీ. నేను ఆ విలేజెస్కి వెళ్ళి చూసి ఏమైనా చేంజ్ చేయగలనేమో. ఐ లవ్ టు బ్రింగ్ ద చేంజ్. ఏదైనా డిఫరెన్స్ కొంచెం నా సైడ్ నుంచి ఏదైనా చేయడం నాకు ఇష్టం అనమాట. సో అందుకు నేను పాలిటిక్స్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది, నార్మల్గా కూడా చేయొచ్చు కాదన్ను. బట్ మేబీ నాకు కొంచెం ఆ పవర్ ఉంటే, నేనేం రిచ్ కాదు, నాకు అంత ఫండ్స్ కూడా లేవు, సో ఐ కెన్ డూ ఏదైనా ప్రజలకు ఏదైనా చెయ్యొచ్చు అని అనిపించి పాలిటిక్స్. ఎంత సంపాదించావు ఇండస్ట్రీలో? ఏం లేదు, అంతేం సంపాదించలేదు. ఎందుకు? అంటే నేను స్టార్టింగ్ షార్ట్ ఫిలిమ్స్, అది పర్ డే అప్పట్లో 500, 300 డే. మూవీస్ కూడా స్టార్టింగ్ 1500, 3000 అట్లా, తర్వాత 5000. అంటే నాకు రెగ్యులర్గా ఎప్పుడు షూట్స్ ఉండవు. ఇప్పుడు కూడా ఏంటంటే నేను చూజీ స్క్రిప్ట్స్ చూజీగానే చేస్తా, హడావిడిగా ఏం చేయను. అంత ఎక్కువ ఏం సంపాదించలే, బట్ ఓకే. ఎంత వస్తాయి ఇప్పుడు నార్మల్గా? ఏమైనా ఒక మూవీ చేస్తున్నాం అనుకో, డే బేసిస్ అంటే మా పెద్ద ప్రొడక్షన్ అయితే మేబీ పర్ డే ఒక 20K 25K అట్లా ఉంటుంది, 30K డిపెండ్స్ క్యారెక్టర్ మీద. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక బెస్ట్ యాక్ట్రెస్ అవుదాం అనుకుంటున్నావు అంతేనా? ఒక పెద్ద యాక్ట్రెస్ అయిపోవమ్మా నువ్వు, నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి లైన్గా, బిజినెస్ పాలిటిక్స్ వదిలేస్తావా? అది వదులు ఇది వదులు, మూడు అంటే ఒక పడవ మీద వేస్తే కాలు వేయాలి, అన్ని పడవ మీద కాలు వేయకూడదు అంటారు కదా, అది అంటే ఈ రోజుల్లో అది వర్క్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. ఒకటే పడవ. ఇట్స్ నాట్ నేను డబ్బులు సంపాదించాలని కాదు, నేను ఏ ప్లాట్ఫామ్ లో జనాలకి దగ్గరగా ఉంటాను ఆ ప్లాట్ఫామ్ ఐ చూస్. నీ ఫ్రెండ్ సర్కిల్ ఎందుకు అంత పెద్దది ఉంటుంది? నాకు అడగాలని ఉంది, ఎప్పుడైతే అడగాలనుకున్నా. అంటే వాడికి ఎవరు ఏంటి ఏం తెలియదు, అంతమందిని ఎందుకు మెయింటైన్ చేస్తావు? నేనేం మెయింటైన్ చేయను, మరి నేను ఫోన్లు చేసుకోవడం ఎవరితో మాట్లాడను. బట్ నాకంటూ ఏదైనా హెల్ప్ కావాలంటే అందరూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఉంటాను. నాకు చిన్నప్పుడు ఎల్కేజీ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ మాట్లాడతారు నాతో, ఎల్కేజీ ఫస్ట్ అందరూ. అంటే తొందర నేను గొడవలకి వెళ్ళను, ఏదైనా ఉంటే చెప్తాను నాకు ఇది ప్రాబ్లం, నాకు నీతో ప్రాబ్లం ఉందంటే నేను మొహమే చెప్పేస్తాను, ఏం భయపడను. వాళ్ళకి నచ్చితే ఉంటారు, అర్థం చేసుకుంటారు అని చెప్పి. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. అంత ఫ్రెండ్స్ సర్కిల్ ఏం కాదు, కాదు. ఫ్రెండ్స్ సర్కిల్లో నీకు మోసం చేశారని నేను విన్నానమ్మా, ఒక కథ విన్నాను. అలాంటి చాలా కథలు కూడా నీకు ఉన్నాయంట. అంటే నీ పక్కన ఉండే వేరే ఫ్రెండ్స్ అలా నీ గురించి మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఇంకా అదే కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద జరిగాయి. అందుకే ఫస్ట్ ఆ క్వశ్చన్ స్టార్ట్ చేసి ఇందులోకి వద్దామని అనుకో. ఎందుకు మరి నమ్ముతావు అలాగా? ఒక నువ్వు నీ జీవితంలో ఫ్రెండ్స్ నమ్మకూడదు, ఒక ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు అని అనిపించిన ఆ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయ్యాక అనిపించింది. ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయి, పేర్లు ఏం చెప్పక జస్ట్ ఒక సిచ్యువేషన్. అంటే వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 10 years 2012 నా క్లాస్మేట్ అమ్మాయి, ఇంకో అబ్బాయి నాకు ఫ్రెండ్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు అంటే నా బాయ్ ఫ్రెండ్ ఆ టైంలో ఉన్న బాయ్ ఫ్రెండ్. సో సో ఏంటేంటో మాట్లాడేసుకునేవాళ్ళు, నేను చేసింది ఏమీ లేదు అక్కడ. వాళ్ళు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, నేనేంటో తెలుసు. అంటే నా గురించి మాట్లాడుకున్న ప్రాబ్లం లేదు, సాహితీ ఇట్లా సాహితీ అట్లా అది ఇది అని చెప్పి. కానీ చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఒక మనిషిని నువ్వు మంచిదానివి కాదు అనడం వేరు, నువ్వు గలీజ్దా అంటే చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి విన్నాక నాకు తీసుకోలేకపోయా. చాలా ఐ వాజ్ లైక్ ఏ బ్రేకప్కి నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఆ ఫ్రెండ్షిప్ బ్రేకప్ వల్ల అంత డిప్రెషన్లోకి వెళ్ళాను అనమాట 3-4 months. సో ఎందుకు నమ్ముతాం అంటే మనకు తెలియదు కదా.
ఎవరో కొత్త వాళ్ళంటే మనం మోసం చేస్తారు అనుకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్స్ మనం మోసం చేస్తారని అసలు ఎవరం అనుకోము. మోసం కూడా కాదు, కానీ నన్ను డీగ్రేడ్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడము, ఆమెకి ఎందుకు మూవీస్, అవసరం ఏంటి, వాళ్ళ డాడీకి ఇష్టం లేకపోయినా చేస్తుంది, నేను ఎంత కష్టపడుతున్నాను చూసిన, అంటే ఇలాంటి వర్డ్స్ నాకు తీసుకోలేకపోయాను అనమాట. అండ్ నా ఇంట్లో ఉంటూ మళ్ళీ నన్నే అనడం ఇంకొకటి, అదే అసలు తీసుకోలేకపోయాను. కానీ ఫ్రెండ్స్ కావాలి, జనాలు కావాలి, చుట్టూ ఫ్రెండ్స్ మనుషులు కావాలి. అట్లేం లేదు, నాతో ఎవరు మంచిగా మాట్లాడినా మాట్లాడతాం కానీ నేను అంతే. వెనక మాట్లాడుకునే వాళ్ళు ఏం చేయలేవు కదా నువ్వు. ఏం చేస్తాం, దేవుడికి వదిలేస్తా అంతే. కానీ మాట్లాడుతుంటారు. అంటే థర్డ్ పర్సన్ చెప్తారు నేను నీ గురించి. ఎక్స్పీరియన్స్ అయ్యా. ఉమ్, ఇప్పుడు నీ గురించి నా దగ్గర చెప్తున్నప్పుడు నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యా. ఉమ్. నేను లైట్ తీసుకున్నాను దాన్ని యాక్చువల్లీ. అదే వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడం, నేను డిస్కస్ నీకు కూడా నేను ఎప్పుడు చెప్పను ఉమ్. ఇలా సాయి ఎవరు చెప్పారు, ఎవరేం మాట్లాడారు? చెప్తా. అంటే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే బేసిక్గా మాట్లాడుకోవడం వాళ్ళకి అలవాటు, Yeah. వినడం మనకు అలవాటు. అలా మాట్లాడుతుంటారు కదా, మళ్ళీ ఎందుకు ఇదే సరి అంత పెద్ద పెద్ద సర్కిల్స్లో నాకు తెలియదు వాళ్ళు ఇప్పుడు నీతో ఎవరో మాట్లాడారు కదా, నా వరకు రాలేదు, రాదు. చాలా తక్కువ. అవునా? సో నాకు తెలీదు నా వెనకాల ఏం జరుగుతుందని. తెలిస్తే నేను అడిగేస్తా వాళ్ళని, వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళతో ఏం విడిపోను. అది నాకే చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చెయ్యని పనులు క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అదేంటి రూమర్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. సో ఓహో నేను చేశానా ఇది, ఓకే నాకు తెలీదు. అలాంటి సిచ్యువేషన్ నేను చాలాసార్లు బ్లాంక్ అయ్యాను. నేను చాలాసార్లు బ్లాంక్ అవుతూ ఉంటాను. నా దాకా వచ్చినప్పుడు ఇట్లా అలా మాట్లాడుతున్నారు. ఓకే. నేను బేసిక్ గా ఓపెన్ బుక్, అసలు నా గురించి తెలీదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. అంత దాచుకొని నేను ఏం పనులు చేయను, ఎలాంటి పిచ్చి పనులు తప్పు పనులు అయితే నేను ఏం చేయను. బేసిక్ గా నేను ఓపెన్ బుక్, అందరికీ తెలుసు నా గురించి. చెప్పేసుకుంటా ఉంటారు. నేను చెప్పను, కనిపిస్తుంది కదా నేను చేసేవన్నీ. ఆబ్వియస్లీ అన్ని కనిపిస్తాయి, ఏముంది దాచుకోవడానికి. టాటూస్ అలవాటు ఉందా నీకు? అది ఏమైనా పేరా? కొబ్బరి చెట్టు. సమ్మర్ వస్తుంది గైస్, ఎవరికైనా కోకోనట్ కావాలి. ఇంకా ఒక్కటే. అదే పేరు మీద ఏమైనా కవర్ చేసావా? ఇది కాదు, ఇది గోవా. మేము ఒక మూవీ తీద్దామని ఒక మూవీ టీం అంతా వెళ్ళాము. తీయలేదు మూవీ. టీమ్ 7 members అనుకుంటా, సేమ్ టాటూ వేయించుకున్నాం. 7 కలిసి ఆ టాటూ షాప్ లో సేమ్ టాటూ వేయించుకున్నాం అనమాట. ఫస్ట్ మూవీ మంది గుర్తుండిపోవాలి మనందరికి అని. సినిమా వాళ్ళు కూడా కాంటాక్ట్ లో లేరు, నాకు ఒక 2-3 ఉన్నారు అంతే. ఫస్ట్ సినిమా అందరు వెళ్ళి టాటూలు వేయించుకున్నాం. గోవా ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అక్కడ సీన్లు ప్రాక్టీస్ చేస్తాం, బీచ్ లో డాన్స్ స్టెప్లు అది అన్ని ప్రాక్టీస్ చేస్తాము. షూట్ కొంచెం అయింది, సినిమా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదురవుతాయి కదా ఇండస్ట్రీలో. సినిమా అంటారు, అది అంటారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, ఏముండదు షూటింగ్. పాపం వాళ్ళకి తీయాలనే ఉంటది, కానీ ప్రొడ్యూసర్ వల్ల ప్రాబ్లం అవుతుంది, కొంతమంది డైరెక్టర్స్ వల్ల ప్రాబ్లం, కొంతమంది అదేంటో నేను చేసే టైంకి ఆ ప్రొడ్యూసర్కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఒక అనకూడదు. సో ఐ మీన్ అట్లా ఏదో ఒక ఇష్యూ అయిపోతుంది స్టార్టింగ్లో. మరి అసలు 4 movies నేను హీరోయిన్గా సైన్ కూడా చేశాను. నేను ఎప్పుడు ఫస్ట్ టైం కదా, అడ్వాన్స్ ఇచ్చారు కొంచెము. తర్వాత ఇంకా మూవీ టైంకి పాపం ఏదో ఒకటి అయిపోద్ది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్. నేను అనుకున్నా నేనేంటి ఐరన్ లెగ్ అని ఏదో అంటారు కదా, అదే ఏంటి అని చెప్పి నేను అలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ అడ్వాన్స్లు బ్యాక్ తీసుకోరు కదా? తీసుకోరు. అలా బాగానే 4 అడ్వాన్స్లు వచ్చాయి అయితే. 2 మూవీస్కి ఇచ్చారు. అప్పుడెంత 10,000 20,000 అప్పట్లో అదే ఎక్కువ, బట్ 2018-2019 టైంలో అంత. ఇందాక ఒక టాపిక్ చెప్తున్నావు, లైక్ అంటే అమ్మాయి అదే వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది కదా. అంటే మీ పేరెంట్స్కి ఇష్టం లేదా ఇండస్ట్రీ? స్టార్టింగ్లో ఇష్టం లేదు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం ఇష్టం, అంటే డాడీకి భయం జస్ట్ అంతే. ఇదేంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎలా వస్తాయో ఎప్పుడు సెటిల్ అవుతాం ఏమీ తెలీదు. సో ఆ భయంతో లైక్ వద్దు 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 అని అంటారు అనమాట. బట్ మీ ఫ్యామిలీ కూడా ఇష్టం లేదు? మీ ఫ్యామిలీ నువ్వేనా ఇండస్ట్రీ? మొత్తం ఇండస్ట్రీ నువ్వు ఒకదానివే, అమ్మాయిలకి ఒకదానివే? ఒకదాన్ని. మా ఫ్యామిలీలో ఏ తేడా పనిచేసినా నేనే ఫస్ట్. తేడా ఇన్ ద సెన్స్ తిరగడం, ట్రావెలింగ్ ఎక్కువ, లైక్ సోలో ట్రావెలింగ్ కానీ. కాదా ఇప్పుడు నువ్వు 5 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు, బ్రేకప్స్. మీ అమ్మలు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు, లోపలికి వెళ్తుంది ఫోన్, ఏంటి రియాక్షన్? మా అమ్మే తెలుసు.
వాళ్ళు పాపం నా రిలేషన్ అప్పుడు మమ్మల్ని కలిపుంచడానికి ఇలాగే డాడీ ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ, మమ్మీ ఫ్రెండ్లీ. డాడీ అన్ని వింటూ చూస్తూ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో అవుతారు. సో మమ్మీ నాకు ఫ్రెండ్ లాగా అడ్వైజెస్ ఇస్తాం, వాళ్ళతో మాట్లాడడం. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల 5 బ్రేకప్లు అయ్యాయి. 5 బ్రేకప్లు అంటే నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, ఒక్క బ్రేకప్ నేను చెప్పింది కాదు, వాళ్ళే చెప్తారు. మళ్ళీ 3-4 months తర్వాత వెనక్కి వస్తారు. నువ్వు అలా టార్చర్ పెడతావేమో. నేను పెడతా, టార్చర్ పెడతా. నాతోటే ఉండాలి, నాతోటే లాయల్గా ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడొచ్చు. తెలివైన టార్చరా? ఆ టార్చర్ పెడతా. కమిట్మెంట్ ఇష్యూస్ నీకు జరిగాయి? చాలా జరిగాయని కూడా విన్నాను. ఇండస్ట్రీలో జరిగాయి. అడిగారా? ఏమని అడుగుతారు? ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? ఇది ఎలా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళెవరు మనతో బేసిక్గా మాట్లాడు. మధ్యలో కొంతమంది ఉంటారు కదా, మనల్ని ఎవరైతే పిలుస్తారో, లెట్ ఇట్ బి కోఆర్డినేటర్, మేనేజర్, కొన్ని సిచ్యువేషన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు అనమాట. అంటే అటు సైడ్ నుంచి అడుగుతారా లేదో తెలీదు, వీళ్ళే చెప్తారా అలాగా తెలీదు. నువ్వు కొంచెం క్లోజ్గా ఉండాలి డైరెక్టర్ వాళ్ళతో, కొంచెం మెసేజ్లు చేసి మాట్లాడొచ్చు కదా, నెంబర్ ఇస్తాను, నీకు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఇట్లా అనమాట. పెద్ద మూవీ డైరెక్టర్లు పెద్దవే. ఒక 2 movies అయితే పెద్ద డైరెక్టర్లు. నేను వాళ్ళతో నార్మల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన నువ్వు కొంచెం డైరెక్టర్తో క్లోజ్గా ఉండు అని. క్లోజ్గా అంటే నేను ఫ్రెండ్లీగా క్లోజ్గానే ఉన్నాను కదా, ఇంకేంటి అని అంటే, లేదు నీకు అర్థం కాదా, ఇట్లా అనమాట. డైరెక్ట్గా చెప్పకుండా. ఉన్నాయా ఇప్పుడు మెసేజ్లు? ఉంటాయా ఇది దాంట్లో? మెసేజ్లో కాదు, ఇది డైరెక్ట్ కన్వర్జేషన్. మెసేజెస్లో ఎప్పుడు లైక్ ఒకసారి రా, మీట్ అవ్వు, మాట్లాడు డైరెక్టర్ గారితో, అట్లా ఉంటాయి చాట్స్ ఎక్కడ. అవే మొద్దు గైస్ ఇప్పుడు. అమ్మో. సో అంటే నేను తిట్టేస్తా బేసిక్గా, మీ ఏజెంట్ మీరు చేసే వాళ్ళే, మీరు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి, అసలు ప్రొఫెషనలిజం లేదు, ఏం లేదు అది అని చెప్పి ఇంకా తిడితే వాళ్ళు ఇంకా నాతో మళ్ళీ మాట్లాడరు కూడా. ఇంకా వాళ్ళు ఎన్ని మూవీస్ తీసినా నాకు ఇవ్వలేదు ఛాన్స్. సో అలా ఛాన్సెస్ పోయినవి కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ నేను ఒకటి నమ్ముతా, మనం ఎంత చిన్నగా ఎదిగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం. ఇప్పుడు ఎంత ఏజ్? గూగుల్లో వెతుక్కోండి గైస్. అంటే ఇంకెంత చిన్నగా వెళ్తావా అని. ఫాస్ట్ సక్సెస్ కొట్టాలి కదా. ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడు నిలవదు. ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తున్నావా డబ్బులు? అసలు నేను ఇన్స్టాలో యాక్టివ్ ఉండను, రీసెంట్గా యాక్టివ్ అయ్యా. కమర్షియల్స్, ప్రమోషన్స్ అవి. నాకు ఇదివరకు ఏం బెదిరించడం కాదు, చెప్పారు ఏంటంటే, నువ్వు ఇట్లా కొలాబరేషన్స్ అవి ఇవి చేసావు అనుకో, ప్రమోషన్స్ నేను మూవీస్లో పెట్టుకోరు, యూట్యూబ్లో చేసిన నేను పెట్టుకోరు మూవీస్కి ఎప్పుడు ఫ్రెష్ ఫేసెస్ కావాలి, కొత్తదనం కోరుకుంటారు. సో జనం నిన్ను ఎక్కువ చూసారనుకో, వాళ్ళకి నీ ఫేస్ అలవాటు అయిపోద్ది, సో నిన్ను స్క్రీన్ మీద చూడాలనుకోరు అని ఇట్లా ఏవేవో చెప్పేశారనమాట నాకు. ఒక పాయింట్లో అది నిజమే. అందుకే కనబడ్డం మానేసా. అంత యాక్టివ్గా ఉండను, అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండను, పోస్టులు చేసేదాన్ని కాదు. ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను నేను, ఈ మధ్య కొంచెం. నమ్ముతున్నావా నువ్వు? నమ్మే ఒక సిచ్యువేషన్లో ఏంటంటే, ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని కదా. సో ఒక 2-3 మూవీస్, పెద్ద మూవీస్కి ఆడిషన్కి వెళ్ళినప్పుడు, ఏం చేసావు ఇదివరకు అంటే షార్ట్ ఫిలిమ్సా, ఓకే ఈ అమ్మాయిని హీరోయిన్ ఫ్రెండ్ పక్కన పెట్టండి. హీరోయిన్ ఫ్రెండ్ కూడా కాదు, ఆడిషన్ బాగుందన్నారు, అన్నీ బాగుంది, హీరోయిన్ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ అంటే డైలాగ్ ఉంటుందో లేదో తెలీదు, నన్ను ఉంచుతారో లేదో తెలీదు, కట్ చేస్తారో తెలీదు. సో వాళ్ళు అంటే ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి అట్లా వెనకేసేయండి. అదే మళ్ళీ మూవీస్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మేబీ ఎక్స్పీరియన్స్ చూస్తారేమో అక్కడ, వాళ్ళది కూడా తప్పు కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి అలా అన్నారేమో అని నేను. కానీ వన్స్ పొలిమేర వచ్చాక అట్లా నాకు ఆడిషన్స్ కూడా పిలవట్లేదు, డైరెక్ట్ ఇది క్యారెక్టర్ ఇది రండి అని చెప్పి అంత ఉంది. ఒక సైడ్ ఆ ఇంపాక్ట్ ఉంది. నీకు నువ్వేనా ఇండిపెండెంట్గా ఉంటావు? లైక్ సంపాదన, అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు? సో మమ్మీ డాడీ మీద డిపెండ్ అంటే వాళ్ళకే, వీఆర్ నాట్ అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాక కొంచెం ఓకే, స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్కమ్ కోసం. సో నాకు మూవీస్ ఒక్కటే, యాక్టింగ్ ఒక్కటి తెలుసు, అంత ఇన్కమ్ రాదు. సో నేను ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిటైర్ అయిపోయారు, వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. సో నేను అంటే ఐఎమ్ హ్యాపీ, నేను వాళ్ళని చూసుకోవడం హ్యాపీ. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా, నేను చదివేటప్పుడు డిగ్రీలో కూడా నేను పార్ట్ టైం జాబ్ చేశాను. నాకు ఇంట్లో అడగాలంటే
అరే వాళ్ళకే లేదు, ఆల్రెడీ శాలరీస్ కరెక్ట్ వచ్చావు కాదు. సో అట్లా అప్పులు అయిపోయి, అంటే ఈ మంత్ శాలరీ రాలేదని ఇల్లు గడవాలంటే ఇంకొకరి దగ్గర తీసుకోవాలి. సో పేరుకే గవర్నమెంట్ టీచర్స్. సో అందరు ఏమనుకుంటారు, వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ బాగా డబ్బులు ఉంటాయి అది ఇది అని చెప్పి అనుకుంటారు అనమాట. కానీ ఎందుకో శాలరీస్ కరెక్ట్గా వచ్చేవి కాదు ఆ టైంలో. అట్లా కొంచెం అప్పులు అయిపోయినాయి అనమాట. అవి తీర్చడానికి ఏదో కొంచెం ఉన్న గోల్డ్ అవి పెట్టడము అలా అయ్యింది. అవన్నీ చూసి నా ఎడ్యుకేషన్ కూడా, నేను ఎడ్యుకేషన్ లోన్, డిగ్రీ మాస్టర్స్ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ కడుతుంది, మ్యాక్సిమం నేనే చూసుకుంటా. మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కడతారు, మ్యాక్సిమం నా లోన్ నేనే చూసుకుంటా అనమాట. సో నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నేను అంటే నా ఫ్యాషన్ మేనేజ్మెంట్ కదా, సో ఒక బట్టల షాప్లోకి వెళ్ళి నేను పనిచేసాను అనమాట. సో అక్కడ పనిచేసేదా, అక్కడ ఎలాగో నాకు నా కోర్స్కి యూజ్ అవుతుందని కూడా నేను ఐ యూస్ టు వర్క్. నా పాకెట్ మనీకి నాకు అంటే అడగబుద్ధి కాదు ఇంట్లో, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఇంకా మరీ లేని పొజిషన్లో 1000, 2000 ఇప్పుడు అట్లా తీసుకుంటా, లేకపోతే ఫ్రెండ్స్ని అడుగుతా. లేని పొజిషన్ నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే హ్యాపీ, కొంచెం అలా నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మనస్ఫూర్తిగా చెప్పు. ఓకే అంటే స్టిల్ స్ట్రగ్లింగ్, ఐఎమ్ నాట్ ఫినాన్షియల్లీ స్టేబుల్. అంటే ఇప్పుడు మూవీస్ లేనప్పుడు దెర్ ఈస్ అనదర్ లైవ్ యాప్ ఉంటుంది, దే విల్ పే అస్. అంటే ఐడియానే ఉంటుంటుంది, చాలా మంది చేస్తున్నారు మూవీ వాళ్ళు. సో ఆ లైవ్లో కూర్చుంటాను. సో లైవ్లో వచ్చే ఇన్కమ్, మూవీస్ ఉన్నప్పుడు మూవీస్ వచ్చే ఇన్కమ్, అట్లా ఏదో. ఇప్పుడు వరకైతే అంత సేవింగ్స్ కూడా ఏం లేవు నాకు. ఇప్పుడు ఓకే, ముందంతా మనకి బాయ్ ఫ్రెండ్స్ ఇది కదా. సో బేసిక్గా నేను ఎక్కడ అన్లక్కీ అంటే, నన్ను ఎవరు చూసుకోరు నా బాయ్ ఫ్రెండ్స్, నేనే వాళ్ళని చూసుకోవాలన్నమాట. సో నాకు వచ్చే ఇన్కమ్ అంతా లైవ్లో వచ్చే ఇన్కమ్ అయినా, ఆర్ కొంచెం ఆ జ్యూస్ షాప్ మీద వచ్చే ఇన్కమ్, ఆర్ మూవీస్ వచ్చే ఇన్కమ్ నేను తీసుకెళ్ళి నా బాయ్ ఫ్రెండ్స్ మీద స్పెండ్ చేస్తాం. ఏదో ఒకటి కొనియడం, వాళ్ళని చూసుకోవడం. నన్ను ఇప్పటి వరకు చూసుకున్న వాళ్ళు అయితే లేరు లాస్ట్ పర్సన్ అస్సలు. ఓకే, సో అలా వేస్ట్ చేసా మనీ బేసిక్గా. ఎర్న్ చేసా కానీ మంచి అమౌంటే అటు వెళ్ళిపోయింది అనమాట. ఇలా వేస్ట్ చేసుకున్నావు డబ్బులన్నీ. అప్పుడు గుర్తురాలే పేరెంట్స్ వాళ్ళంతా? అప్పుడు పేరెంట్స్ ఎప్పుడు లేదు, పేరెంట్స్కి ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేదాన్ని. సొంత ఇల్లులు ఉన్నాయా? ఒకటి ఉంది స్టిల్, అంటే నేను ఇంకా లోన్ కడుతూ ఉన్నాం. ఊర్లో ఇక్కడ కొనుక్కోలే? ఏమో అంత డబ్బులు లేవు నా దగ్గర, కొనాలి ఏదో ఒకటి బాగా కష్టపడి. మంచిగా సెటిల్ అవ్వాలి ఫస్ట్. థ్యాంక్ యూ సాహితి. చాలా ఇంటర్వ్యూస్లో చాలా మాట్లాడుతావు నువ్వు. ఏదో కొత్తగా నేను కూడా ఇక్కడికి మాట్లాడాలని చెప్పి కన్వర్జేషన్ పిలిచా. ఏమైనా మిస్ అయితే మళ్ళీ మంచి ఇంకొక ఇంటర్వ్యూలో చేద్దాం, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇయర్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ. అండ్ మంచిగా సక్సెస్ అవ్వు. నువ్వు అనుకున్న క్యారెక్టర్స్, నువ్వు అనుకుంటున్న ఆర్టిస్ట్, ఏదైతే జనాలను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీకు ఫైనాన్షియల్గా కూడా ఏదైతే డౌన్లో ఉన్నది కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇంకా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఎవరో ఒక మంచి ఆఫర్స్ ఇస్తే బెస్ట్, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అన్నా అంట, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాను అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.